హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మన బాల్కనీలో ఉన్న మొక్కలు చూద్దామండి. ఇవాళ ఏమేమి పూలు విచ్చినాయి, ఏమేమి కొత్త మొక్కలు పెట్టాను అనేది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది చామంతి చక్కగా పూలు పూసినాయి. ఇవి ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయండి. ఇంకా వేరే చెట్లు కూడా చాలా మొగ్గల్లోనే ఉన్నాయి, ఇంకా పూలు పూర్తిగా విచ్చలేదు. నేను చక్కగా ఉన్నాయో చూడండి, ముద్దగా. ఇదొక వైలెట్, ఇంకో వైలెట్ కూడా ఉందండి నా దగ్గర, థిక్ వైలెట్. ఇదిగోండి వైట్, కింద సంవత్సరం కూడా ఉంది కదా. ఇది ప్యూర్ వైట్ ఒకటి పోయిందండి, నా దగ్గర లేదు ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే. ఇదిగోండి బిళ్ళ చామంతి. ఇవే నేను ఎప్పుడు బయట దొరకవండి అని చెప్తా ఉంటాను కదా, ఇవేనండి. ఇలాంటి మోడల్లో వేరే దొరుకుతాయి కానీ, వేరే చాలా దొరుకుతాయి కానీ, సేమ్ ఇదే మోడల్ మాత్రం ఫ్లవర్ దొరకుందండి బయట, ప్లాంట్. ఈసారి అన్ని చిన్న చిన్న కుండీల్లోనే పెట్టానండి, పెద్ద వాటిలో పెట్టలేదు. పెద్ద 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 కుండీలో వేరే వేరే చెట్లు పెట్టేశాను. ఇది రెడ్ అండి, ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి, ఇంకా పూర్తిగా పూయలేదు. ఈసారి కొంచెం లేట్ అయింది ఫ్లవరింగ్. ఇదిగోండి ఇది వైలెట్, ఇంతకుముందు చూపించాను కదా, దాంట్లో కొంచెం థిక్ కలర్ అండి ఇది. ఇవి కూడా చాలా చిన్న చిన్న వాటిలోనే పెట్టానండి, ఫుడ్ కంటైనర్స్లో. ఇది ఇంకా వెచ్చలేదండి, ఇది మరి ఇది ఏ కలర్ అవుతుందో ఏంటో మరి. ఇదిగోండి ఇది ఒకటి, ఇది ఏ కలర్ అవుతుందో మరి. ఇది పూర్తిగా వెచ్చలేదు, లైట్ వైలెట్ కనిపిస్తుంది. ఇవన్నీ మొగ్గల్లోనే ఉన్నాయి. మరమరుగని చెట్టు అండి, కటింగ్స్ మళ్ళీ పెట్టాను కదా, మూడోసారి ఇది, రెండోసారి. బాగానే ఉన్నాయండి, ఎదుగుతున్నాయి. మందార. ఇదిగోండి ఫస్ట్ సారి మనం మరుగు కటింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇవి ఇంత ఎదిగినాయండి. మళ్ళీ పించింగ్ చేసి మళ్ళీ ఆ చుట్టుపక్కల కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లో పెట్టేశాను నేను, అవి కూడా బతికాయి. గుబురుగా తయారవుతుందండి కుండీ మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి పిటూనియా మనము మొన్న ఎన్పీకే వేసాం కదా, తర్వాత బాగా ఎదిగినాయండి, ఎదుగుతున్నాయి ఇంకా. ఇదిగోండి ఇది ఆ తర్వాత ఆ పక్కన ఉంది చూసారా, ఇది ఈ కవర్ లో మాత్రం వేరే చెట్టు ఉంటే చచ్చిపోయిందండి. ఇది వేరే అక్క దగ్గర తీసుకొచ్చి పెట్టింది. అది చచ్చిపోతే దాంట్లో మళ్ళీ వేరే ఈ తీసి పెట్టాను అనమాట, చిన్నవి. ఇవ్వండి, ఇవి కూడా మనం ముందు వేసుకున్నవేనండి, బాగా ఎదుగుతున్నాయి. ఇదిగోండి ఈ చెట్టు మన ఉడతలో వచ్చేసేసి కొట్టేసి వెళ్ళిపోయినండి పైన కాండం. అందుకని కొంచెం మట్టి దానికి చెట్టు దగ్గరికి తోసి జాగ్రత్తగా ఉంచాను, కొంచెం ఎదుగుతుంది ఇప్పుడిప్పుడే. ఇదిగోండి మనం తర్వాత పెట్టుకున్నామండి, మీకు గుర్తుంది కదా, ఎడీనియం, మనము గ్రాఫ్టింగ్ ఎడీనియం తెప్పించుకున్నాం కదా, ఒకటి 100 పడింది మనకి. అవి అక్కకి వెళ్ళిపోయినాయి కదండి, ఇవి నా దగ్గర ఉన్నాయండి, నావి ఇవి. ఇవి కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి. ఫస్ట్ చూపించిన దాంట్లో మొగ్గలు వచ్చినాయి అప్పుడే. మరి ఏం కలర్ అవుతుందో నాకైతే తెలియదు, ఏది ఏ కలర్ అవుతుంది అనేది. ఇదిగోండి ఇక్కడ 3 ఉన్నాయి, అటువైపు బాల్కనీలు 4 ఉన్నాయండి, ఇప్పుడే ఎదుగుతున్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పర్పుల్ కలర్ మన రాఖీ ఫ్లవర్ ప్లాంట్ అండి. ఇది నేను తీసుకొచ్చాను మొన్నే, ఒక 15 రోజులు 20 రోజులు అయింది అనుకుంటాను. ఇది ఏంటంటే 200 పడిందండి, కుండీలే అనమాట, ఆల్రెడీ కుండీలోనే పెట్టుంది. ఇంతకుముందు నేను మెరూన్ కలర్ తీసుకున్నాను కదా, అది 350 పడిందని చెప్పాను కదా, ఇది 200 పడిందండి ఇక్కడ గొల్లపూడి నర్సరీలో. ఇది పైకి ఎక్కించానండి 2 రోజుల తర్వాత, పైకి ఎక్కించాను, పాకిచ్చాను. కొన్ని రోజుల తర్వాత చిగురు వచ్చి అప్పుడే మొగ్గలు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ రెండు చోట్ల వచ్చినాయి మొగ్గలు, ఇక్కడ ఒక చోట వచ్చింది మొగ్గ. మళ్ళీ పువ్వు పూసినా చూపిస్తానండి.
ఎదుగుతుంది. మాకు మామూలుగా అయితే ఈ వింటర్లో అసలు ఎదగవండి. ఎదుగుదల ఆగిపోతుంది. ఆకులన్నీ రాలిపోతాయి. ఇది మెరూన్ కలర్ అండి. ఇంతకుముందు నేను 350 పెట్టి తీసుకున్నాను కదా అది. దీని అన్ని ఆకులు రాలిపోయినాయండి, మొత్తం ఎండిపోయి. మొత్తం రాల్చేసాను. కొన్ని రాలిపోయినాయి, కొన్ని నేను రాల్చేసాను. ఇదిగోండి ఇప్పుడు లైట్గా చిగురు వస్తుంది. ఇట్లా ఆకులు రాలిపోతున్నాయి కదా అని కంగారు పడకండి. అవే మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి మళ్ళీ అయ్యే వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి ఇది ఒకటి నేను అంటు కట్టి పెట్టానండి, ఎయిర్ లేరింగ్ చేసి, మెరూన్ కలర్ది. ఇదేమో రెయిన్ లిల్లీ ఎల్లో అండి. బల్బ్స్ పెట్టుకున్నాం కదా మనం అప్పుడెప్పుడో, మా కింద వాళ్ళు ఇచ్చారండి. బల్బ్స్ కాదు, మర్చిపోయా, సీడ్స్ అండి. సారీ, సీడ్స్ పెట్టాను. ఇంకా పూలు అయితే రాలేదు. ఇదిగోండి ఇక్కడ 4 ఉన్నాయి అని చెప్పాను కదా, ఎదుగుతున్నాయి ఇవి కూడాను. ఇదిగోండి దీంట్లో కూడా మొగ్గలు వచ్చినాయి. ఇంకా ఏ పూలు వస్తాయి ఇది కూడా నాకు తెలియదు. పూసిరాదు కానీ తెలియదండి. పూసిరాదు చూపిస్తాను మళ్ళా. ఇదే స్టార్టింగ్ పూలు మొగ్గలు రావడం అనేది. ఇక్కడ 4 ఉన్నాయి లైన్గా. ఇవి గిలార్డియా అండి, సింగిల్ పెటల్స్. కుండీలు అవసరం అయ్యి చాలా వరకు తీసి పడేసేసానండి, ఇంకా చాలా రోజులు పూసినాయి కదా అని చెప్పి. ఇది గ్రాఫ్టింగ్ చేసిన మన మందార, నాటు మందార చెట్టు మీద గ్రాఫ్టింగ్ చేశాం కదా అదండి. ఇది ఎడేనియం. ఈ సీడ్స్ వేసుకుంటే వచ్చినాయి కదా మనకి, అవండి ఒంటరెక్కివి, ఎడేనియము. జెరీనియం అండి ఇది. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. మొన్న ఎన్పీకే వేసానండి దీనికి కూడా. ఇదిగోండి ఇక్కడ ఒక గుర్తు వచ్చింది, మొగ్గ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి వస్తుందండి, 2 వస్తున్నాయి. ఇది కూడా ఒంటరెక్కదేనండి. ఇది మన ఎడీనియము, సీడ్స్ వేసుకుంటే వచ్చింది. ఇదిగోండి పిటూనియా. ఇది తీసుకొచ్చానే కానీ నాకు ప్లేస్ లేక దీంట్లోనే ఉంచేసానండి, కవర్లో. బాగానే పోస్తుంది దీంట్లో కూడా, కొంచెం కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి బాగా డీప్ ప్రూనింగ్ చేసి ఎన్పీకే వేసానండి. వేసిన తర్వాత వచ్చినాయి మొగ్గలు అనమాట ఇవి. ఇది అక్కాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కనకాంబరం అండి, బతికింది. ఇదేమో వచ్చేసి యాస్టర్ అండి. ఒక్కటంటే ఒకటి వచ్చిందని చెప్పాను కదా ఫస్ట్, అదే. ఇదేమో మనం తెల్ల బిళ్ళ చామంతి లాగా ఉందండి, బాగుందని చెప్పి తీసుకొచ్చాను కదా. సేమ్ అది కాదు కానీ అలా ఉందని చెప్పి తీసుకొచ్చాను కదా కృష్ణలంక నర్సరీలో. అది జాగ్రత్తగా పెంచుతున్నాను. ఇదేమో ఢాలియా అండి. మనం పెట్టుకున్నాం కదా మొన్న వచ్చిన తర్వాత, సెకండ్ టైం వచ్చిన తర్వాత చెట్లు పెట్టుకున్నాం కదండి, అవన్నమాట. ఇప్పుడే కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి అనమాట. చాలా ఆటలో పెట్టానండి, మరి పూలు అయితే ఏం పోస్తాయో. ఇది పూసేటప్పటికి వేసవకాలం వచ్చిందంటే మాత్రం చచ్చిపోతాయి. మనం ఎంత శ్రమ పడిందంత వేస్ట్ అయిపోతుంది. చాలా ఆటలో పెట్టాను పెట్టడానికి అయితే. ఏదైతే బాగుండు, ఏమవుతుందో చూద్దాం. ఇదిగోనండి ఇది ఒక జెరీనియం అండి, పింక్ అండ్ వైట్ వచ్చింది కదా, దీంట్లో కూడా వస్తున్నాయి మొగ్గలు. ఎప్పుడు చూపించే హెడేనియం అండి ఇది. ఇది టెర్రస్ పైన అండి. ఇది డాలియా అండి. 3 పెట్టాను ఒకే దాంట్లో. దీంట్లో గిలార్డియా ఉంటే తీసేసి, చెట్లు 3 తీసేసి దీంట్లో ఈ 3 పెట్టానండి. పైన పించింగ్ చేశాను, గుబురుగా తయారవుతున్నాయి ఇప్పుడే. తొందరగా ఏది పూలు పూస్తే బాగుండు. ఇంకా వెంటర్ వెళ్ళిపోయిందంటే పూలు పూయవండి, చచ్చిపోతుంది చెట్టు. ఇదిగోండి పైన టెర్రస్ పైన ఉన్న నిమ్మ చెట్టు కూడా కాపు వచ్చిందండి. మళ్ళీ అరటిపళ్ళు ద్రావణం పోసాను, మళ్ళీ పూత వస్తుంది.
కాయలు అయితే బాగానే పండియండి, మరి ఎంతవరకు మన పెద్ద అవుతాయో తెలియదు కానీ. ఇది మొదట పడింది ఆ కాయ, ఆ తర్వాత పిందెలు పండియండి, ఆ తర్వాత మళ్ళీ పూత వస్తుంది ఇప్పుడు. ఈ సంపెంగ ఇది గ్రాఫ్టింగ్ కాదనుకుంటానండి, ఇది రావట్లేదు మొగ్గ. మందార, దీనికి మళ్ళీ ఇంకొకసారి మందు వేయాలండి. మందు వేస్తే మళ్ళీ ఫుల్ వచ్చేస్తుంది బ్లూమింగ్. ఈ ఎప్పటికప్పుడు పూలు పూసేసి కాళ్ళు కట్ చేసేసుకుంటారంటే కొత్త కొత్త మొగ్గలు వస్తాయి ఇవి. ఇది టికోమా అండి, టికోమా చెట్టు. ఇది వచ్చేసి మన పారిజాత చెట్టు అండి. ఇది అసలు పూయట్లేదు, వేస్ట్ అండి, తీసేయాలనిపిస్తాను. తీసేస్తే ఎప్పుడో కానీ చూసి 4-5 3-4 ఇంతేనండి, ఎందుకంటే పూయట్లేదు. కింద పెడితే పాటికి ఎన్ని పూలు పూసేదో. మరి మనకు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి అనవసరం అండి, తీసి పారేసి దీంట్లో ఏదైనా పెడతాను. వేస్ట్ అనిపిస్తుంది అసలు. ఆ చెట్టు కంటే ఇది బెటర్ అండి, గన్నేరు. ఇవి బాగానే పోస్తున్నాయి, పూజకి కూడా బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈ మందార మొగ్గల్లో కూడానండి ఉడతలు తినేసి వెళ్ళిపోతున్నాయి, కొరికేసి కొంచెం ముక్క తినేసి వెళ్ళిపోయింది. దీంట్లో 4 పెటల్స్ వచ్చినాయి చూడండి, 5 పెటల్స్ రావాల్సింది. గన్నేరు కూడా వచ్చినాయండి ఈ చెట్టుకు కూడాను. మొన్నటి దాకా గొంగళి పురుగులు ఉన్నాయి, చంపేసిన తర్వాత మందేస్తే ఇవి వచ్చినాయండి. గులాబీ మొగ్గలు కూడా తినేసి వెళ్ళిపోతున్నాయండి. ఇది రీపాటింగ్ చేశానండి, దొండపాదు. నేను వీడియో కూడా తీశాను. దీనికి సరైన పోషణ అంటే పోషణ అయితే చేస్తాను కానండి, మందులు అయ్యి అంటే ఆర్గానిక్ వేస్తాను కానీ పెద్ద కుండీ కావాలని చెప్పాను కదా, పెద్ద కుండీలో పెట్టేది 2 రోజుల నుంచి. ఇప్పుడు పెద్ద కుండీలోకి మార్చి పైకి పంపించాను కదా. ఇది మన తీగ మీదకి పాకిచ్చాను కదా, బాగా పోస్తాయి, బాగా కాయలు కాయాలి. కాయలు కాసినది మళ్ళీ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది కూడా మళ్ళీ 2 పూలు పూసినాయి చూడండి. ఇది ఇంకా చాలా మొగ్గల్లోనే ఉన్నాయండి మన చామంతులు. అవి పూసిన తర్వాత స్టోరీస్ లో పెడతాను, చూద్దరు గాని మీరు. ఇదిగోండి, ఈ చెట్టు కూడా నేను మళ్ళీ తర్వాత తీసుకొచ్చానండి. ఇది ఎక్కడో తీసుకొచ్చాను నేను, కృష్ణలంక నర్సరీనో ఎక్కడో తీసుకొచ్చాను మొత్తానికి. లేదండి, ఇది ఇక్కడండి, మన గొల్లపూడి నర్సరీలో తీసుకొచ్చా. దాంట్లో 2 అంట్లు ఉంటేనండి, జాగ్రత్తగా తీసుకుని 2 నల్ల కుండీల్లో పెట్టేశాను. అవి జాగ్రత్తగా పెంచుతున్నాను. ఒకవేళ పెద్ద చచ్చిపోయినా ఇవి ఉంటాయి కదా అని చెప్పి ఆ పని చేశాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.